చచ్చిపోతున్నాను ఇక్కడ. సో రాకింగ్ స్టార్ యష్ మూవీ టాక్సిక్ ఇప్పుడే చూసొచ్చాను. సారీ, భరించి ఆల్మోస్ట్ చచ్చిపోయి ఆ టార్చర్ అనుభవించి తప్పించుకున్నా. దట్ ఈస్ ద రైట్ వర్డ్. కరెక్ట్ అదే పరిస్థితి అనమాట. దీనికోసం 435 రూపాయల టికెట్ ప్రైస్ పెంచము అన్న వాళ్ళే పెంచారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ 6:30 షో పడింది, 10కి ఇప్పుడే షో అయిపోయింది. ఏం చెప్పాలి ఈ సినిమా గురించి? అమ్మ బాబాయ్, 3 గంటల 14 నిమిషాల సినిమా. ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చినాడు నువ్వు గ్రేట్ రాబోయ్. సీరియస్లీ అమ్మ బాబోయ్, దీనంతా ఇంకేం చెప్పలేకపోతున్నా. అంటే అంత దారుణంగా ఉంటుంది అన్నట్టు సినిమా. అంటే ప్రాబ్లం చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ ఏమేమి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడు. ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. టెక్నికల్లీ ఫస్ట్ హాఫ్ ఇదే జరుగుతుంది. ఏం చూపిస్తున్నారో నాకు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అట్లుంది నా మైండ్ కూడా. కొంచెం చెప్తా. పాజిటివ్స్ ఏమనిపించినాయి అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అంటే లైక్ వాళ్ళకి తెలుసు కొడితే 2-3 ఒకటేసారి 10 మంది ఎగిరేటట్టు కాకుండా కొంచెం స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రఫీ చేశారు. అవి మంచిగా అనిపించినాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. చూడడానికి సినిమా వచ్చినంత బొమ్మ బాగా కనబడ్డది క్లియరిటీగా. యష్ ఆయనకి క్యారెక్టర్ ఒక రకంగా రాసిన టెక్నికల్ అనే తీసింది ఏంది, మళ్ళీ ఆబ్వియస్లీ అదే రాకీ బాయ్ తీసిండు. బట్ కొన్ని ఏరియాస్ లో చిన్న యష్ క్యారెక్టర్ కానీ క్లైమాక్స్ కొన్ని ఏరియాస్ లో బాగా చేసిన అనిపించింది. ఇంకేమున్నాయి, అమ్మాయిలు అందంగా ఉన్నారు. అంతకంటే ఇంకేం చెప్పలేకపోతున్నారు బ్రో. ఇంకేం చెప్పాలి అమ్మ బాబు, అంతే, ఇంకేం లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ ఏమైనా ఉన్నాయి. ఆ క్లైమాక్స్ బాగా రాసుకున్నారు. క్లైమాక్స్ అయితే ఓకే, ఇదా పరిస్థితి, దీనికోసం ఇంత చేసిరు అనే ఫీలింగ్ ఏదో వచ్చింది. మిగతా అదంతా చచ్చిపోయినారా బాబు. ఏ నుంచి స్టార్ట్ అయింది, ఏడికి ఎండ్ అయింది, మధ్యలో కియర్ ఆడ్వాన్ ఎందుకు వస్తుంది, ఇడికి తారసుతేరే క్యారెక్టర్ అయింది, నయనతార క్యారెక్టర్ తోటి ఏదో చెప్దాం అనుకుంటారు, ఇది ఏదో అవుతుంది. ఎమోషన్ ఎక్కడ వర్కౌట్ కాదు. ఇంత గందరగోళం జరుగుతుంటే ప్రతి 2 నిమిషాలకు ఒక క్యారెక్టర్ వచ్చేసి ఈ ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు అన్నట్టుగా తెలుగులో ఇంత అచ్చంగా తెలుగులో డైలాగ్స్ చెప్తా ఉంటాయి. అది వినలేక చచ్చిపోవాలి. ప్రతి 2 నిమిషాలకి ఇంత డైలాగులు చెప్తా ఉంటాడు. అరే కానీరా, సంపేనని వాళ్ళ కదా అనే రేంజ్కి వచ్చింది అన్నట్టు ఆ సినిమా. నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని, నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామార్లు జంజామారు తాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకుంది, వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే. నా వల్ల కాలేదు బ్రో, ఎంత లాగ్రా, ఎంత సొల్లురా. హైలైట్ ఏంటంటే నువ్వు చెప్పే దాంట్లో కొద్ది గొప్ప ఉండాలి. ప్రతి 2 నిమిషాలకి లేస్తే గప్ప అంటావు, పడుకుంటే గప్ప అంటావు, నిల్చుంటే గప్ప అంటావు. దాంట్లో నేను మళ్ళీ మీనింగ్ఫుల్ డైలాగులు చెప్తా అంటే నా వల్ల కాదు. లిటరల్ గా చెప్తున్నా 2.5 hours చాలా మంచి సినిమా తీయొచ్చు దీంట్లో. అన్నవసరంగా కూర్చోబెడతాడు, ఆ కెమెరా ఇట్లా పెడతాడు, యాక్టర్ అక్కడ కూర్చుంటాడు, పేజ్ల కొద్ది డైలాగ్స్ వలితానే ఉంటారు. ఎందుకు యూజ్ కాలే? ఒక్క క్యారెక్టర్ తోటి కనెక్ట్ గా నువ్వు ఎందుకు జరుగుతుంది రాబోయే, నాకు తలకాయ నొప్పి అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. ఫస్ట్ హాఫ్ 1:46 నిమిషాలు బ్రో. 1:46 నిమిషాల్లో అక్కడ 2-3 సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగుంటుంది సర్కస్ లో, అది కూడా మంచి అనిపించింది తప్ప ఏమీ లేదు. నువ్వు గోవా అంటావు, పోర్చుగీస్ అంటావు, వీళ్ళ గ్యాంగ్స్టర్లు అంటావు, వాళ్ళ అక్క సెంటిమెంట్ అంటావు, పెళ్ళ అంటావు, ఇదంతా కాకుండా కియర్ ఆడ్వాన్ అంటావు, ఏది కరెక్ట్ కాదు. అలా పోతా సీరియల్ మాదిరి డైలాగులు చెప్తా పోతా ఉంటారంట. ఇంకా నా వల్ల కాలేదురా, సీరియస్లీ చెప్తున్నా. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత జరంత సినిమా ముంగడికి వెళ్తుంది అనుకుంటాం. ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ ఒక సినిమా లిటరల్ గా. మరి వై నాకు అదే అర్థం కావట్లేదు. మరి ఎందుకు తీసిన నాకు అదే అర్థం. వాట్ ఈస్ ద సిచ్యువేషన్? సినిమాలో అసలు ఏమీ లేదా, స్టోరీ లేదా, అసలు కాన్సెప్ట్ బాగాలేదా అంటే కాదు. కాన్సెప్ట్ పేపర్ మీద చాలా బాగుంది. ఈ సిచ్యువేషన్, ఈ క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది, ఈ క్యారెక్టర్ తర్వాత ఇవి జరిగితే ఇట్లా అయితే అని చెప్పేసి కొన్ని చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. దానిలో రాకింగ్ స్టార్ యష్ KGF హీరో వస్తున్నాడు కాబట్టి కొంచెం పెంచు. 3:14 నిమిషాల్లో 30 నిమిషాలు స్లో మోషన్ పెట్టు. డైలాగులు వలితా ఉండండి. అవసరం లేకున్నా ఏదో చెయ్యండి. 18+ సీన్స్ అంటారు. 18+ సీన్స్ తోటి ఎందుకు, వై, వాట్ ఈస్ ద సిచ్యువేషన్? నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థమవుతుందా నా పరిస్థితి ఏందో? 3:14 నిమిషాలు చూసి వచ్చిన తర్వాత నా పరిస్థితి నాకేం మాట్లాడడం నాకే అర్థం కావట్లేదు. అంత దారుణం సినిమా. క్లైమాక్స్ ఒక్కటి జనతారే బాగానే ఉందిరా అనే ఫీలింగ్ ఏదో వచ్చింది. లైక్ ఎందుకు వాళ్ళు ఈ సినిమా తీశారు, వై యష్ ఓకే దిస్ ప్రాజెక్ట్, గీతూ మోహన్ దాస్ ని ఎందుకు ఈ సినిమాకి, సామె ఎందుకు ఈ సినిమా డైరెక్ట్ చేయడానికి రీజన్ ఏంటనేది నాకు కనబడుతుంది. బట్ దానికి ఈ 3 గంటలు నేను, అంటే అది 14 నిమిషాలు ఎంతో ఉంటది, 14 నిమిషాలు దానికి నేను ఈ 3 గంటలు కష్టపడాలా?
నా వల్ల కాదురా, సీరియస్లీ నా వల్ల అయితే సచ్చినా కాదురా బాబు. దీనికి మళ్ళీ నేను హైకులు పెట్టి థియేటర్ పోతున్నా. నేను నాలాంటి దరిద్ర కొట్టాడు ఏం చేస్తాడు, 2 సార్లు టికెట్లు వేసుకుంటాను. నేను 2 సార్లు టికెట్ చేసిన. నా పరిస్థితి ఏం చెప్పుకోవాలి, ఒకటి పోయింది, ఇంకోటి అమ్మా. I don't want peace. I want problems always. చెప్తున్నా బ్రో, నథింగ్. రవి బస్రూర్ అయితే మాత్రం బాహుబలి వల్ల బిజ్జల్ల దేవలకి వచ్చి ఏంటి దేవసేన నరకయాతనలో ఎలాంటి లోటుపాట్లు లేవు కదా అని చెప్పేసి ఇంకా క్రియేట్ చేస్తా అని చెప్పేసి మ్యూజిక్ తో సాగొట్టింది మనల్ని. ఆ రేంజ్ లో ఉంటది అన్నట్టు సినిమా. అలా కాలేదు రా అమ్మ బాబోయ్. ఇవన్నీ పక్క పెట్టినా గానీ హైకిల్ ఏమనుకొని తీస్తున్నారు మీరే అంటారు. హైకిల్ ఇవ్వము అదే మాట్లాడతారు. హిపోక్రసీయా అంటే గొర్రెలమా, బానిసలమా, ఏంటి పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నారా ఆడియన్స్? ఇప్పుడు ఎవరు రాస్తారు కింద కామెంట్స్ లో, బ్రో మీ తెలుగు సినిమాలకు మేము కూడా కర్ణాటకలో ఇచ్చినాం బ్రో. ఎవడిమ్మన్నాడు బ్రో హైక్లో? నేను మా సినిమాకే ఇవ్వద్దంట, ఇంకా మీ సినిమాకు మేమే ఇచ్చుకొని మా సినిమాకి మీరు ఎందుకు ఇస్తున్నారు హైక్లు? హైక్లు ఎవరికి కావాలి, ఎందుకు కావాలి? ఇట్లాంటి సినిమాలు తీసి మా మీద ఇట్లాంటి సినిమాలు తీస్తారు. 400 500 పెట్టండి, ఇంకేంటి కొన్ని రోజుల తర్వాత 1000 రూపాయలు పెట్టండి. ఏంది, వాట్ ఈస్ ద థింకింగ్ హియర్? మీరు ఎక్కువ ప్రైజ్లు మీరు కొనుక్కుంటారు మీ దులకి, మాకెందుకు పెడుతున్నారు ఈ కథలు? జనాలు అరే ఎక్సైటెడ్ గా ఉన్నారు. అరే యశ్ 4 ఏళ్ల తర్వాత వస్తున్నాడు, ఆయన తీసింది కళాఖండం. ఈ కళాఖండం చూడడానికి మేము ఇంకా ఎక్కువ పెట్టి 3.5 గంటలు కూర్చోబెట్టి చంపేసి మళ్ళీ ఇదన్నట్టు పరిస్థితి. మళ్ళీ థియేటర్కి జనాలు ఎందుకు రావట్లేదు అంటే ఇట్లాంటి వదిలే, ఇట్లాంటి సినిమాలు తీయండి తర్వాత మళ్ళీ అంటారు. ఇవన్నీ అనుకున్నా కానీ మళ్ళీ నా మీద కేసు ఎత్తరా ఏంది? మళ్ళీ కేవీఎన్ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి దాని పేరేంటి కేడీ ద డెవిల్ కానీ అప్పుడే కేసులు తీసుకొని స్టార్ట్ చేశారు. అప్పుడే కాపరేట్ స్ట్రైక్లు అవన్నీ వేస్తారా మరి, రివ్యూ వీడిని డిఫైన్ చేస్తున్నాడని చెప్పేసి. సూపర్ సినిమా. 600 కోట్లు ఎందుకు పెట్టారో నాకు అర్థమవుతుంది. సినిమాలో బడ్జెట్ ఎందుకు క్లారిటీ కనబడుతుంది. బికాస్ ద ఫిల్మ్ లుక్స్ రియలీ గుడ్. బాగా CGI కానీ టెక్నిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని బాగున్నాయి. సబ్స్టెన్స్ లేదాడా, స్టైల్ మాత్రమే ఉంది. దట్ ఈస్ అ ప్రాబ్లం. సో అది పరిస్థితి. ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. దీని మీద స్పాయిలర్స్ చెప్పాలంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అబ్బాయి సీరియస్లీ. బట్ అది పరిస్థితి. మీరు చూసారా? అనేది బతికిపోయినా, చూసి బతికొచ్చాను. సో మీరు వెళ్తున్నారా, చూసారా? ఏం థాట్స్ కింద కామెంట్స్లో అయిపోయింది. సబ్స్క్రైబ్ అయితే కొట్టేరా, 100కి చాలా దగ్గర కొట్టే బ్రో, కొట్టే. బై.